అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ గోంగూర రొయ్యల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అన్నంలో చాలా బాగుంటుందండి. మనకు నచ్చిన ఫుడ్స్లో స్పెషల్గా రొయ్యలు గోంగూర అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా చాలామందికి కూడా. మరి అంత ఫేవరెట్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం. ఇక్కడ నేను ఎండు రొయ్యలు తీసుకున్నాను. ఇవి తలాలు తీసేయాలి, చిన్న చిన్నగా ఉంటాయండి. అవి కొద్దిగా టైం పడుతుంది. ఒక 5 మినిట్స్లో ఇవన్నీ కూడా తీసేసుకోవచ్చు. నీట్గా అన్నీ తీసి ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని అందులో వేసుకోవాలి. ఇంకా పొరటులాగా ఉంటుందన్నమాట. అదంతా ఉంటే మనం తినేటప్పుడు డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఇష్టం అనిపించదు. చూసారా, ఇదంతా వేస్టేజ్ అనమాట. అన్నీ ఇలా ఒలుచుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నె పెట్టుకొని కూర తయారు చేసుకోవడానికి నూనె వేసుకోవాలి. 2.5 పావుల వరకు నూనె వేసుకొని జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఇలా వేయించుకోవాలి. 2.5 పావుల నూనె ఎందుకు అంటే మనం తయారు చేసుకునేది గోంగూర పులుపుగా ఉంటుంది, అలాగే రొయ్యలు కూడా మనకి స్మెల్ అనేది ఉంటుంది కాబట్టి స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అటు అలా ఉడుకుతున్నాయి కదండి రొయ్యలు అయితే. ఇప్పుడు మనం తాలింపులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేగిన తర్వాత మనం ఉడికించుకున్న రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు అటువైపున ఉడికించుకుంటూ ఇటువైపు తాలింపు వేసుకుంటే 5 నిమిషాల్లో రొయ్యలు ఉడికిపోతాయండి. సో అలా అన్నమాట. నెక్స్ట్ రొయ్యలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసి ఒకసారి అంతా మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల దాకా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు 1 కప్పు వేసుకోవాలి. వేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ముందు మనం ఎదురు చూస్తున్న గోంగూర వేసుకోవాలి. వేసుకొని ఇందులో మరి కాస్త ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చాలా వరకు టమాటా వేయకుండా వండుతారండి, కానీ టమాటా వేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. గోంగూర, టమాటా, ఉల్లిపాయ, ఎండు రొయ్యలు అలాగే ఈ మసాలాలతో చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా కూరకు తగినంత కారం, కొద్దిగా ధనియా పొడి వేసుకుంటే ఇంకా ధనియా పొడి ఫ్లేవర్తో కూర మరింత టేస్ట్గా ఉంటుంది. 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత చూసారా ఎంత బాగా వచ్చిందో మనకి కర్రీ. చాలా టేస్టీగా ఉంటుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా రొయ్యలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. రొయ్యలు తాలింపులో కాకుండా ఇలా 2 నిమిషాలు ఉడికించుకొని అప్పుడు తాలింపులో వేసుకొని వండి చూడండి, ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.